ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన అనంతర పరిణామాలు సినిమాను తలపిస్తున్నాయి. విద్యార్థినికి మద్దతుగా ఇండియా గేట్ వద్ద నిరసనకారులు దాడి చేయడంతో కానిస్టేబుల్ సుభాష్ చంద్ తోమర్ మృతి చెందాడని ప్రభుత్వం ప్రకటించింది. అయితే నిరసనకారుల దాడిలో అతను చనిపోలేదని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. శవపరీక్ష నివేదిక రాకుండా ఎలాంటి వ్యాఖ్య చేయలేమని ఢిల్లీ పోలీస్ ప్రజా సంబంధాల అధికారి స్పష్టం చేశారు. ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన కీలక మలుపులు తిరుగుతోంది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ చేపట్టిన ఆందోళనల్లో కానిస్టేబుల్ సుభాష్ చంద్ తోమర్ మరణించాడని పోలీసులు ప్రకటించడం కలకలం రేపింది. నిరసనకారుల దాడిలో అతను చనిపోలేదన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ మేరకు నిరసనకారులెవరూ తోమర్పై దాడికి పాల్పడలేదని ఆందోళనలో పాల్గొన్న ప్రత్యక్ష సాక్షి యోగేంద్ర చెప్పారు. ఆందోళన జరుగుతున్న సమయంలో అక్కడి వారిని చెదరగొట్టేందుకు కానిస్టేబుల్ వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్న సమయంలోనే ఉన్నట్టుండి పడిపోయాడని చెప్పాడు. అతన్ని వెంటనే పోలీస్ వాహనంలో ఎక్కించామని చెప్పిన యోగేంద్ర ఆ సమయంలో కానిస్టేబుల్ శరీరంపై ఎలాంటి గాయాలు లేవన్నారు. సుభాష్ చంద్ తోమర్ మృతికి కారణమంటూ కేజ్రీవాల్, జనరల్ వీకే సింగ్, బాబా రామ్దేవ్ సహా 8 మందిపై కేసు నమోదు చేయడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని వెల్లడించాడు. ఘటనకు సంబంధించి ఇప్పటివరకు తమను ఎవరూ సంప్రదించలేదని తెలిపాడు. मैं एक्चुअली वहाँ पर खड़ा था तो मैंने देखा कि किसी ने उनके साथ झड़प नहीं करी। मेरे साथ एक लड़की थी, किसी ने उनको डंडा नहीं मारा, किसी ने उनको पत्थर नहीं मारा, वो अपने आप से गिर गए। तो मुझे लगा कि चक्कर आ गया, तो मैं और लड़की दोनों उनके पास गए। मैंने उनको देखा और उठाया और सीधा फिर पुलिस की गाड़ी में रख के हम लोग हॉस्पिटल ले गए। और वहाँ पे करीब 8:30 बजे तक मैं उनके साथ ही रहा। नहीं, इतना मैं कह सकता हूँ वो खुद से ही गिरे, मेरे आंखों के सामने ही गिरे। प्रदर्शनकारी वहाँ पर कोई नहीं था. ఆందోళనకారులు దాడి చేయడం వల్లే కానిస్టేబుల్ చనిపోయాడని మంగళవారం వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఢిల్లీ పోలీసులు మాట మార్చారు. తోమర్ శరీరంపై గాయాలు ఉన్నాయని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారని పోలీసు శాఖ ప్రజా సంబంధాల అధికారి రంజన్ భగవత్ చెప్పారు. అయితే శవ పరీక్ష నివేదిక రానంత వరకు ఎలాంటి నిర్ధారణకు రాలేమని చెప్పారు. The doctors who conducted the post-mortem of Constable Subhash Tomar have told us that there were injuries on stomach, chest and neck. Post-mortem report will only tell the cause of death, and before the post-mortem report we get any comment on cause of death will be premature. We are waiting for post-mortem report. మరోవైపు మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన కానిస్టేబుల్ సుభాష్ చంద్ తోమర్ కుటుంబానికి కేంద్ర హోంశాఖ 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది.